హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నెట్వర్క్ డిలే టైం ప్రాబ్లం చూద్దాం. యు ఆర్ గివెన్ a network of n nodes labeled from 1 to n. You are also given times, a list of travel times as directed edges. అయితే టైమ్స్ లో టైమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు యు ఆఫ్ ఐ యు యుఐ విఐ ఇంకా డబ్ల్యూఐ అని ఉంది. అయితే వేర్ యుఐ ఇస్ ద సోర్స్ నోడ్ అంటుండు, ఇంకా వి వి విఐ ఇస్ ద టార్గెట్ నోడ్ అంటుండు, అండ్ డబ్ల్యూఐ ఇస్ ద టైమ్ ఇట్ టేక్స్ ఫర్ అ సిగ్నల్ టు ట్రావెల్ ఫ్రమ్ సోర్స్ టు టార్గెట్ అంటుండు. We will send a signal from a given node k. Return minimum time it takes for all n nodes to receive signal. If it is impossible for all the n nodes to receive the signal, return -1. అయితే ఇక్కడ వచ్చేసి మనకు ఒక చిన్న గ్రాఫ్ ఇచ్చిండు. అయితే కే వచ్చేసి 2 ఇచ్చిండు. సో నోడ్స్ వచ్చి 4 నోడ్స్ ఉన్నాయి అంటుండు, 1 2 3 4. అయితే వీడు ఏమంటుండంటే ఈ కే నుంచి స్టార్ట్ అయితే అన్ని నోడ్స్ కి మినిమం టైం ఎంత తీసుకుంటది అంటుండు వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే దీనికి ఒక 1 minute పడుతుంది, దీనికి 1 minute పడుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 minute, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 minute, కాబట్టి 2 minutes ఇటు సైడ్ నుంచి 1 minute. సో 2 minutes పడుతుంది మినిమం అన్ని కవర్ చేయడానికి అని అంటుండు. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అయిపోయింది, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది నోట్స్. ఇట్లా నోట్స్ ఉన్నాయి. అయితే 1 నుంచి స్టార్ట్ అయినాం అనుకుందాం. సో 1 నుంచి 2 వరకు 4 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 పడుతుంది అనమాట సిగ్నల్. సో ఇది వెయిటెడ్ గ్రాఫ్స్ అంటారు. సో ఇందులో ఏంటుంటాయంటే నోడ్ కి ఎడ్జ్ ఉంటది, ఇంకా వెయిట్ ఉంటది. సో ఇది వచ్చి ఇట్లా డైరెక్షన్ ఉన్నాయి కదా, ఈ డైరెక్షన్ లో ఉంది ఈ ఎడ్జ్. అయితే ఇప్పుడు మనకు ఇట్లా నుంచి ఈడి దాకా వెళ్తే 3 పడుతుంది సిగ్నల్, డైరెక్ట్ గా ఇట్లా వెళ్తే 4 పడుతుంది. అయితే 3 కదా చాలా లోయెస్ట్. సో మనం ఈ పాత్ చూస్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇక్కడ లాంగెస్ట్ పాత్ ఉంది కదా, దీనికి తక్కువ వెయిట్ పడుతుంది కాబట్టి ఇది చూస్ చేసుకోవాలి. అయితే దీనికి ఎట్లా చేస్తారంటే, ఎప్పుడైతే అన్ని నోడ్స్ కనెక్టెడ్ ఉంటాయో, ఇప్పుడు ప్రతి ఒక్క నోడ్ కనెక్టెడ్ అయితే నోడ్స్ ఈక్వల్ టు ఎడ్జెస్ అవుతాయి. అంటే ఇప్పుడు 4 నోడ్స్ ఉన్నాయి. సో 4 నోడ్స్ కి నోడ్స్ అంటే ఇవన్నమాట, ఈ రౌండ్ సర్క్యులర్ థింగ్స్. ఈ ఎడ్జెస్ అంటే ఇవి డైరెక్షన్ అన్నమాట, కనెక్షన్, ఒక దాని నుంచి ఒక కనెక్షన్ అన్నమాట. ఇప్పుడు 4 కి 4 ఎడ్జెస్ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఇట్లా అనుకుంటే ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయగలుగుతాం? ఫస్ట్ మనం డైరెక్ట్ గా ఇట్లా వెళ్ళకుండా ఇక్కడ వెళ్ళి మనం ఏం చేస్తామంటే, సో ఈ పాత్ లో 1 తక్కువ ఉంది కాబట్టి ఇదే పాత్ కంటిన్యూ అయ్యి మొత్తం 2 దాకా వెళ్తాం అనమాట. ఏ పాత్ డిస్టెన్స్ తక్కువ ఉంటే ఆ పాత్ నుంచి మనం అన్ని వెళ్తూ ఉంటాం అనమాట. సో అది దీన్ని అల్గరిథం ఏమంటారు అంటే జిగ్స్ట్రాస్ అల్గరిథం అంటారు. జిగ్స్ట్రాస్ అల్గరిథం. సో దీన్ని ఎట్లా చేస్తారంటే, దీన్ని ఒక టైప్ ఆఫ్ బిఎఫ్ఎస్ యూజ్ చేస్తారు అనమాట, బ్రెత్ ఫస్ట్ సెర్చ్. సో బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అంటే ఫస్ట్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే క్యూలో పెట్టుకుంటాం జనరల్ గా. బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అంటే ఈ క్యూలో ఇట్లా ఈ క్యూలో పెట్టినప్పుడు ఈ రెండు ఒకటేసారి
ఒకటేసారి ఏంది క్యాల్కులేట్ అవుతాయి అనమాట. తర్వాత ఈ ఈ లెవెల్ అనమాట, లెవెల్ బై లెవెల్ కన్వర్ట్ అయితే క్యాల్కులేట్ అయితే అయితే ఆ, ఇది బ్రెత్ ఫస్ట్ సెర్చ్, కానీ బ్రెత్ ఫస్ట్ సెర్చ్ లో ఈ క్యూస్ అన్నవి ప్రయారిటీ మీద నడుస్తాయి అన్నమాట. ప్రయారిటీ అంటే ఇప్పుడు ఇది వెయిట్ తక్కువ ఉంది కాబట్టి ఇది ప్రయారిటీ అన్నమాట. సో అట్లా క్యూ ప్రయారిటీ క్యూ మీద నడుస్తుంది అనమాట. సో ప్రయారిటీ క్యూ బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అంటారు దీన్ని. సో షార్టెస్ట్ పాత్ దొరకాలంటే మనం ఎప్పుడైనా సరే ఇది యూజ్ చేస్తాం. షార్టెస్ట్ పాత్ అల్గరిథం అంటే ఇది. సో దీనికి మనం ప్రయారిటీ క్యూస్ యూజ్ చేస్తాం. ప్రయారిటీ క్యూ ప్రయారిటీ క్యూ అంటే బేసికలీ ఆ మిన్ హీప్ అనమాట. నార్మల్గా అయితే మనం ఒక అరే క్యూ యూజ్ చేసుకుంటాం అనమాట. క్యూ యూజ్ చేసుకొని వెళ్తాం. దీనిలో మిన్ హీప్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దీని నుంచి ఈడికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలో చెప్తాను. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఇదే గ్రాఫ్ తీసుకొని మనకు ఈ ఈ లాంగెస్ట్ పాత్ వెళ్తే లాంగెస్ట్ పాత్ వెళ్తే మనకు 3a వస్తుంది కదా. సో 3a వెయిట్ వస్తుంది కాబట్టి సో ఫాస్టర్ వెళ్తుంది అనమాట సిగ్నల్. ఈ పాత్లో ఫాస్టర్ అనమాట. సో ఈ పాత్ ఫాస్టర్ కాబట్టి మనం ఎట్లా వెళ్తామంటే ఫస్ట్ ఇవన్నీ ఇప్పుడు ఇది నోడ్ అనుకుందాం. సో ఈ నోడ్కి నెక్స్ట్ నోడ్స్ అన్నది చూసుకుందాం. ఫస్ట్ ఈ నోడ్ తీసుకొని హీప్ లకు పెట్టుకుంటాం అనమాట. ఈ నోడ్ ఫస్ట్ డిస్టెన్స్ పెట్టుకుంటాం అనమాట. డిస్టెన్స్ తోటిని మనకు కావాలి కదా, ఇదే ప్రయారిటీ అన్నమాట. మనకు డిస్టెన్స్ అన్నది ప్రయారిటీ. సో ఫస్ట్ 0th డిస్టెన్స్ ఉంటది ఇది. సో 0th డిస్టెన్స్ ఈ నోడ్ ఉంటది అనమాట. దాని తర్వాత దీని అడ్జసెంట్ నోడ్స్ ని పంపిస్తాం అనమాట. సో దీని అడ్జసెంట్ నోడ్స్ వచ్చేసి ఇది ఇంకా ఇది. సో మనం దీనికి ఇప్పుడు డిస్టెన్స్ ఇది వచ్చేసి 1 ఇంకా 3. సో ఇది ఇది వచ్చేసి డిస్టెన్స్, ఇది వచ్చేసి నోడ్. సో తర్వాత ఫస్ట్ ఇది విజిట్ చేస్తాం కాబట్టి విజిట్ చేసిన తర్వాత ఈ అడ్జసెంట్ నోడ్స్ కి పోతాం అనమాట. ఇప్పుడు ఇది కూడా హీప్ లకు పంపుతాం అనమాట, దీని డిస్టెన్స్ కూడా. సో ఇది వచ్చి డిస్టెన్స్ 4, పక్కన దాని నోడ్ పేరు 2. సో దాని తర్వాత మనకు దీనిలో ఏది తక్కువైంది, ప్రయారిటీ ఏది, సో ఇది ప్రయారిటీ. సో మనం దీనిలోకి వెళ్తాం. దీనిలోకి వెళ్ళినప్పుడు దీని అడ్జసెంట్ ఏముంది, 4 ఉంది. సో దాని అడ్జసెంట్ 4 ఉంది కదా, ఈ కరెంట్ వాల్యూ ప్లస్ ఇది. సో ఈ రెండు ప్లస్ చేస్తావు. సో ఇప్పుడు మనకు డిస్టెన్స్ ఎంత పడ్డది, 2 పడ్డది. 2 ఇంకా ఇప్పుడు మన నోడ్ వచ్చేసి 4. ఇప్పుడు మనకు ఏది డిస్టెన్స్ తక్కువ ఉంది, 2 ఇంకా 4 కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసి ఈడికి వెళ్ళాలి మళ్ళా. సో 2 నుంచి 4 చూసుకుంటే ఇప్పుడు 2 నుంచి 4 తీసుకుంటే మళ్ళా 2 వస్తుంది. ఇక్కడ నుంచి ఈడికి వెళ్తున్నాం. సో మనం మనకి ఎంత అవుతుంది ఇప్పుడు, 3 డిస్టెన్స్ అవుతుంది. 3 ఇంకా 2 అవుతుంది. సో ఇప్పుడు మనం 2ని విజిట్ చేస్తున్నాం అనమాట. సో 2ని విజిట్ చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట లాస్ట్ డిస్టెన్స్. ఇంకా మనం అన్ని విజిట్ చేసేసినాం అనమాట. సో ఇందులో అన్ని 4 నోడ్స్ విజిట్ చేసేసినాం. సో మనది ఇంకా అయిపోయింది అనమాట. ఆడికే ఎండ్ చేస్తాం. ఆడికే ఎండ్ చేసి మనం రిటర్న్ చేస్తాం అనమాట. రిటర్న్ ఏం చేస్తాం, ఇక్కడ దీనిలో మనం విజిట్ చేసిన దానిలో మాక్సిమం డిస్టెన్స్ ఎంత, ఇప్పటి వరకు మాక్సిమం డిస్టెన్స్ 3. సో ఇది రిటర్న్ చేస్తాం. అయితే దీని బిగ్ ఓ నోటేషన్ వచ్చేసి మనకు ఎప్పుడైనా సరే ఎడ్జెస్ అంటే కనెక్షన్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక నోడ్ ఉందంటే ఒక 1 నోడ్, ఇది సపరేట్ గా పెడుతున్నా. సో ఇక్కడ 2 నోడ్ ఉంది. సో ఇక్కడ 3 నోడ్ ఉంది. అయితే
ప్రతి దానికి ఇంకోటి కనెక్ట్ అవుతుంది. దీనికి ఇది కనెక్ట్ అవుతుంది, దీనికి ఇది కనెక్ట్ అవుతుంది, కానీ ఇంకా దీనికి ఇది కూడా కనెక్ట్ కావచ్చు. సో ఆ సినారియో తీసుకుంటే 3 x 3 అంటే ఆల్మోస్ట్ ఎన్ని నోడ్స్ ఉన్నాయో నోడ్స్ కి స్క్వేర్ అన్నమాట. నోడ్స్ కి స్క్వేర్ మనకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అన్ని నోడ్స్ ఇందులోకి వెళ్ళగలుగుతాయి. సో అన్ని నోడ్స్ దీనిలోకి వెళ్ళగలుగుతాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే మనం మళ్ళా ప్రతి నోడ్ని తీయాలంటే మనకు ఆల్మోస్ట్ ఒక్క నోడ్ని తీయాలంటే మనకు ఎంత పడతాయంటే మనకు లాగ్ ఎన్ పడుతుంది. ఎన్నో నోడ్స్ ఉంటే లాగ్ ఎన్ పడుతుంది. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఎన్ స్క్వేర్ అంటే ఇది నోడ్ అంటున్నా నేను. ఎన్ అంటే వి అన్, నోడ్ అంటే వర్టీస్ అని కూడా అనొచ్చు. సో నార్మల్ గా అయితే వర్టీస్ అంటారు నోడ్ ని. సో వి స్క్వేర్, సో లాగ్ వి స్క్వేర్ పడుతుంది అనమాట. ఎన్ని ఎడ్జెస్ అన్నిటికి వెళ్తాం కాబట్టి ఎడ్జెస్ నుంచి ఎన్నిసార్లు మనం ఆ, తీసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీనిలోకి వెళ్ళి పాప్ చేసే ఛాన్స్ ఇన్నిసార్లు ఉండొచ్చు కాబట్టి మనకు లాగ్ వి స్క్వేర్ అవుతుంది. సో ఇది వచ్చేసి వి వచ్చి 2 స్క్వేర్ కాబట్టి ఈ స్క్వేర్ 2 అలా అవుతుంది. ఈ 2 కాన్స్టెంట్ కాబట్టి ఇది కట్ చేసేయచ్చు. జస్ట్ మనది కాంప్లెక్సిటీ వచ్చి ఈ లాగ్ వి అవుతుంది. ఇది మన కాంప్లెక్సిటీ. అయితే ఇప్పుడు కోడ్కి వస్తే ఫస్ట్లీ మనం దీనికి ఈ టైమ్స్ అన్నది ఒక అరే లాగా ట్యూపుల్ అరే లాగా ఇచ్చిండ్రు. సో దీన్ని కొంచెం గ్రాఫ్ లాగా కనెక్షన్స్ ఉండేటట్టు తీసుకుందాం. ఒక గ్రాఫ్ కి హ్యాష్ మ్యాప్ లాగా తీసుకుందాం. సో హ్యాష్ డాట్ న్యూ, సో కీ వచ్చేసి మన సోర్స్ తీసుకుందాం. ఇంకా టార్గెట్ వచ్చేసి వాల్యూ ఇంకా వెయిట్. సో హెచ్ ఆఫ్ కీ ఈక్వల్ టు ది, ఇంకా మనం టైమ్స్ లో డాట్ ఈచ్ అని కొడితే యువిడబ్ల్యూ. సో ఇట్లా ట్రావర్స్ చేసి మనం గ్రాఫ్ ని అప్డేట్ చేసుకోవాలి. సో గ్రాఫ్ సోర్స్ కి మనం ఏం పంపుతాం, వి ఇంకా డబ్ల్యూ పంపుతాం. దాని తర్వాత మనకి ఏం కావాలి, విజిటెడ్ అనేది ఒక హ్యాష్ మ్యాప్ కావాలి. ఇంకా ఇది కాకుండా హీప్ కావాలి ఒకటి. హీప్ వచ్చేసి మిన్ హీప్. సో ఇదే ప్రయారిటీ క్యూ కూడా అంటారు దీన్నే. దీని తర్వాత హీప్లకి మనం పంపాలి. హీప్లకి ఫస్ట్ ఎలిమెంట్ పంపాలి. ఫస్ట్ ఎలిమెంట్ 0 డిస్టెన్స్ తోటి కే పంపాలి. దాని తర్వాత హీప్ ఎంటీ అయ్యేదాకా సో మనం ఇది చేసుకోవాలి. హీప్ అంటిల్ హీప్ ఎంటీ అని కొడదాం. అంటిల్ హీప్ ఈజ్ ఎంటీ, హీప్ ఎంటీ అయ్యేదాకా మనం ఏం చేస్తాం, ఫస్ట్ పాప్ చేసుకుంటాం డిస్టెన్స్ ఇంకా కరెంట్ నోడ్ అని చెప్తాం. సో నోడ్ ఈక్వల్ టు హీప్ డాట్ పాప్. ఫస్ట్ పాప్ చేస్తాం. ఈ బ్రెత్ ఫస్ట్ సెర్చ్ లో క్యూలోకి వెళ్ళి మనం ఫస్ట్ ఎలిమెంట్ ని తీసుకుంటాం. దీనిలో మనం మినిమం వాల్యూని పాప్ చేస్తున్నాం. సో మినిమం డిస్టెన్స్ ఉన్నది పాప్ చేసుకుంటాం. దాని తర్వాత మినిమం డిస్టెన్స్ ఉన్నది పాప్ చేసుకున్న తర్వాత మనం చూస్తాం అన్నమాట ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ విజిటెడ్ ఆర్ నాట్. సో నెక్స్ట్ ఇఫ్ ఆల్రెడీ విజిటెడ్, సో విజిటెడ్ లా కీ ఉంటే నెక్స్ట్ కొడతాం. సో ఈ నోడ్ కీ ఉంటే మనం నెక్స్ట్ కొడతాం. సో దాని తర్వాత మనం గ్రాఫ్ ఆఫ్ నోడ్ దీని అడ్జసెంట్ నోడ్స్ చూసుకుంటాం అనమాట. ఎడ్జెస్ అన్నమాట. సో ఎడ్జెస్ వచ్చేసి
మనకు నెక్స్ట్ నోడ్ వచ్చేస్తుంది. ఇది నెక్స్ట్ నోడ్. సో దీన్ని నేను యు ఇంకా ఇంకా డబ్ల్యూ అనేస్తున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ నోడ్ వచ్చేసి నెక్స్ట్ నోడ్ కూడా ప్రెసెంట్ లేకపోయింది అనుకో, అంటే అది కూడా విజిట్ కాలేకపోయింది అనుకో, అప్పుడే మనం పుష్ పుష్ చేస్తాం. సో నెక్స్ట్ నోడ్ అన్లెస్ విజిటెడ్ కీ యు, మనం హీప్ డాట్ పుష్ ఏం చేస్తాం, డిస్టెన్స్ ని పుష్ చేస్తాం. డిస్టెన్స్ ప్లస్ కరెంట్ డిస్టెన్స్ ప్లస్ యు అంటే కరెంట్ నోడ్ ఇటే వేస్తాం. తర్వాత మనం విజిటెడ్ డాట్ వాల్యూస్ డాట్ మ్యాక్సిమం. సో ఇక్కడ విజిటెడ్ అప్డేట్ చేసుకుంటాం. అప్డేట్ చేసుకుంటూ మర్చిపోయినా, విజిటెడ్ నోడ్ ఈక్వల్ టు డిస్టెన్స్. ఇంకా ఇంతే అనుకుంటున్నా. రిటర్న్ -1 అని ఉంది కదా. ఇఫ్ రిటర్న్ -1 ఇఫ్ నాట్ ఫౌండ్. సో అన్ని నోడ్స్ మనం విజిట్ చేయకపోతే -1 కావాలి. సో n రిటర్న్ -1 ఇఫ్ n నాట్ ఈక్వల్ టు విజిటెడ్ డాట్ కీస్ డాట్ లెంత్.